హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. నా స్టైల్లో వండిన పప్పు బీరకాయ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కావాల్సింది కందిపప్పు. ఇక్కడ నేను కందిపప్పు అనేది మెజర్మెంట్ చిన్న గ్లాస్తో కొలత నేను తీసుకున్నాను. చిన్న గ్లాస్లో కందిపప్పు వేసుకొని కందిపప్పు బాగా కడుక్కొని ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత అందులోకి వాటర్ అనేది 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పు అనేది కొద్దిగా నానిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ టైంలోనే ఉడుకుతున్న టైంలోనే పసుపు, కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి. నూనె అనేది 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నూనె యాడ్ చేసుకున్న తర్వాత బీరకాయ చూపించాను కదండి, ఒక బీరకాయ తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమాటీలు, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా చిన్నగా కట్ చేసుకొని ఉడుకుతున్న పప్పులోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బీరకాయలు పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. బీరకాయలు ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే పప్పు అనేది 20 మినిట్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా దగ్గరికి ఉడికిపోద్ది కదండి. ఉడికిన తర్వాత బీరకాయలు యాడ్ చేసుకోండి. బీరకాయలు యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. పప్పులోని కారం అనేది తక్కువే యాడ్ చేసుకోండి. కారం అనేది 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత టమాటీలు లాస్ట్లోని ఒక 2 టమాటీలు పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని ఆ టమాటీలు దగ్గరికి మగ్గిన తర్వాత దించేసుకోండి. అలాగా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. టమాటీలు వేసిన తర్వాత అంతే, ఎంతో టేస్టీ అయిన పప్పు బీరకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపుకి కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఎంతో ఈజీ అయిన పప్పు బీరకాయ రెడీ అయిపోతుంది. ఇలా రైస్లోకి తిన్నా బాగుంటుంది, చపాతీలోకి తిన్నా బాగుంటుంది. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.